నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి, థంబ్నెయిల్ చూస్తే. సోఫా వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీతో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. అలా చేస్తే ఏంటంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి. అదే చేత వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోద్దు. వీడియో ఎలా ఉంది ఏంటి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి, మెసేజ్ చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. తర్వాత సోఫా నేను రీల్ పెట్టాను కదా షార్ట్, అందరూ అడిగారు. దాని ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్పేద్దామని వీడియో చేస్తున్నానండి. సోఫాకి వెళ్తూ అసలు మేము కొందామని ఆలోచనే లేదు, జస్ట్ ఏదో చూద్దాం అని అనుకున్నాం అంతే. ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఎప్పుడు అలా చూస్తూ ఉన్నాము. మా ఇంట్లో ఉన్న పాత సోఫాలు మేము సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం, బాగా దిగిపోయినాయి అని చెప్పి కొందామని అలా తిరుగుతూనే ఉన్నాం. బట్ చూసి వచ్చేద్దామని వెళ్ళి అలా కొనేసామన్నమాట. నచ్చింది నాకు బాగా. అంటే మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసి ఇచ్చినప్పుడు, రేట్ తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తీసుకోవాలనిపిస్తుంది కదా. యాక్చువల్గా మేము ఒక రెస్టారెంట్కి లంచ్ కానీ వెళ్ళామండి. అది ఎందుకు షేర్ చేశానంటే అక్కడ గ్రీన్ రైస్, పుదీనా రైస్ సంథింగ్ ఏదో అనుకుంటా, చాలా టేస్టీగా ఉంది. అది తమిళ రెస్టారెంట్ అయినా కూడా మన ఆంధ్ర స్టైల్ లాగా రాగి ముద్ద కూడా ఇచ్చారండి, చాలా బాగుంది. రాగి ముద్ద, చికెన్ కర్రీ, ఇవి మీల్స్ అనమాట. రేట్ కూడా రీజనబుల్గా అనిపించింది. ఆ రెస్టారెంట్కి వెళ్ళాము మేము. బాగుంది చెప్పండి, బాగోపోతే బాగలేదు చెప్పండి. అయితే తినేసిన తర్వాత సరే ఇక్కడ పక్కనే కదా ఫర్నిచర్ షాప్, ఒకసారి వెళ్ళి చూసి వద్దామని చెప్పేసి వెళ్ళామండి. అసలు జస్ట్ చూడడానికే వెళ్ళాము. అసలు 2-3 months నుంచి అయితే అలా చూస్తున్నామండి, ఆఫర్లు ఏమైనా ఉంటాయేమో, మంచిగా దొరుకుద్దేమో అని చెప్పి. అలా హోమ్ బాక్స్లో చూసామండి. 1500 అంటే ఈ సోఫా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎలా అంటే 3000 పే చేయాలి. 3000 పే చేస్తే 1500 ఈ సోఫా పడుతుంది. 1500 క్యాష్ బ్యాక్ వస్తుందంట. ఆ 1500తో మళ్ళీ మనం ఇంకొకటి అక్కడే కొనాలి. ఇంకా అబ్బాయి ఇదంతా ఇంకెలాగైనా అంత అయిపోతుంది కదా, ఎందుకులే మళ్ళీ మనకు అంత పెద్ద సోఫా మన ఇంట్లో పట్టదు, మనదేమో స్టూడియో అని చెప్పేసి ఆలోచించాం. కానీ ఇక్కడ ఎప్పుడు బెనిఫిట్ అవుతుందంటే అండి, ఇంట్లో కొత్త ఫర్నిచర్ అయ్యి కొనుక్కున్న వాళ్ళు ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళకి ఈ ఆఫర్ మంచిగా యూజ్ అవుతుంది. అది హోమ్ బాక్స్లో. కానీ సోఫా సూపర్గా ఉంది. తర్వాత ఏం చేసామంటే మళ్ళీ ఐకియాకి వెళ్ళామన్నమాట. ఐకియాలో బెడ్ కమ్ సోఫా కూడా చాలా, ఇందాక మా వాడు పడుకున్నాడు చూపించాను చూసారా, అది కూడా. అసలు మేము ఐకియాకి అయితే 3-4 times వెళ్ళి ఉంటాము. ఎవ్రీ టైం కొత్తగా పెడుతూ ఉంటాడు కదా ఆఫర్లు. బాగానే అనిపించింది. కాకపోతే హైడ్రాలిక్ అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆ సోఫా అక్కడ 2000 ఉందండి. ఇప్పుడు మా బాబు గడు పడుకున్నాడు చూసారా, ఆ సోఫా బెడ్లా యూజ్ చేసుకోవచ్చు, సోఫాలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంది. కాకపోతే ఎక్కువ మన్నదు అని చెప్పేసి అని అన్నారు. అంటే వాడు 6 months గ్యారంటీ ఇచ్చాడండి. 6 months తర్వాత హైడ్రాలిక్ ఎలా ఉంటాయంటే తొందరగా పాడైపోతాయి కదా. ఇప్పుడు హైడ్రాలిక్ పాడైపోయింది అనుకో, దాన్ని సోఫాలా తప్ప ఇంక బెడ్లా యూజ్ చేయలేమన్నమాట. ఇంకా అందుకని మళ్ళీ ఆలోచించాము. తర్వాత అప్పుడు ఈ ఫర్నిచర్లో చూస్తే ఆయన హైడ్రాలిక్ కాదు. మేము తీసుకున్న సోఫా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మూవబుల్ అనమాట. స్టోరేజ్ ఉంది, బెడ్లా యూజ్ చేసుకోవచ్చు, ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు. తర్వాత మనం దగ్గరుండి చేయించుకునేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఎలాగైనా అని. సో అవన్నీ ఆలోచించామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పే ప్రైస్, తర్వాత మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా సోఫా ఉందనుకోండి, కలరు, తర్వాత దాని షీటింగ్ మొత్తం అంతా మేమే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇలా ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు అనే విషయం మాకు ఫస్ట్ తెలియదు. అంటే దుబాయ్లో కూడా ఇలా చేస్తారు. ఇప్పుడు దుబాయ్లో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది, మాకు తెలియదు కదండి. అబ్బాయి దుబాయ్ సైడ్ అస్సలు తెలియదు నాకు. సో అలా ఉంటాయని అనుకో, అని రెడీమేడే కొనుక్కోవాలేమో అనుకున్నాను. ఇండియాలో అనుకోండి మన కార్పెంటర్లు ఉంటారు కాబట్టి మనం చేంజ్ చేసుకుంటాము. అంతా మ్యాక్సిమం అందరూ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ అలా ఆప్షన్ ఉండదేమో, ఇంక కొనుక్కోవాలి కదా, ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడ కొనుక్కుందాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, అబ్బా దుబాయ్లో కూడా ఇంత బాగా చేసిస్తారా అని చెప్పి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి, ఇది ఒక్కటే కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఈ షాప్లో ఏంటంటే కొంచెం రీజనబుల్గా క్వాలిటీ ఇవన్నీ బాగా అనిపించినాయి మాకు, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ చిన్న డిసడ్వాంటేజ్ ఉందండి. ఏంటి అంటే ఇప్పుడు టైం కొంచెం ఎక్కువ టేకింగ్ అవుతుంది. మేము 1 weekలో చేసి ఇచ్చేస్తారని చెప్పాడు మాకు. ఇండియా వెళ్ళిపోతున్నామంటే 1 weekలో అయిపోద్ది అని చెప్పి అన్నారనమాట. అది వెకేషన్కి మేము ఇండియా వెళ్ళడం అనమాట. ఇండియా వెళ్ళే ముందే సోఫా ఆర్డర్ పెట్టాము, వచ్చేసింది అనుకోండి. బట్ వాళ్ళు అన్నారు దానికి ఒక 2 రోజులు లేట్ అవుతుంది. ఏమన్నా అంటే మేము క్వాలిటీలు చెక్ చేసుకోవాలి, అవన్నీ కరెక్ట్గా చేస్తాము అది ఇది అని అంటారు. బట్ క్వాలిటీ అయితే మాత్రం బాగుందండి. ఇక్కడ చూసారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఇవి ఏంటంటే షీటింగ్ అనమాట. వాటర్ ప్రూఫ్ కూడా వేస్తారు మనకి కవర్లు కావాలంటే. మేము వాటర్ ప్రూఫే వేయించుకున్నామండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటి అంటే లెదరు ఇలాంటివి కావాలంటే లెదర్ వేస్తారు. అంటే మనకు నచ్చినట్టు అనమాట. ఇక్కడ చాలా వాళ్ళు చూపిస్తూ ఉంటారు మనకి, సోఫాలు అవనివ్వండి, బెడ్లు అవనివ్వండి. ఒక్కొక్కరు ఏంటంటే బెడ్, సోఫా, డైనింగ్ టేబుల్ ఒక సెట్లా చేయించుకుంటారు, ఒకే కలర్ కాంబో లాగా. అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ నాకైతే వాటర్ ప్రూఫ్, నాకు బ్లూ కలర్ నచ్చుద్ది కదా అని చెప్పి నేను బ్లూ కలర్ షీటింగ్ అడిగాను. చాలా బాగుంది. నా సోఫా మేము వచ్చిన తర్వాత సోఫా ఇంటికి వచ్చి చూపిస్తానండి. ఇదే మనం సెలెక్ట్ చేసుకున్న కలరు రాయల్ బ్లూ అనమాట.
చాలా ఎక్సలెంట్గా ఉంది లుక్ అయితే. సైజు కూడా మేము సోఫా రెగ్యులర్ సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజే చేయించుకున్నామండి. అంటే ఇది సోఫా కమ్ బెడ్ కదా, పడుకునేటప్పుడు మనకి కాళ్ళు ముడుచుకోకుండా స్ట్రైట్గా పడుకునే మా హస్బెండ్ హైట్ కన్నా కొంచెం ఎక్కువ అన్నమాట చేయించుకున్నాము. ఇప్పుడు 6 feet అలా చేయించుకున్నాను సోఫా. అండ్ జనరల్గా సోఫా 6 feet రావు కదండి, అంటే చేయించుకున్న వాళ్ళకి వస్తే మనం కొనుక్కున్నవి అయితే అంత రావు. నేను చూసాను కదా ఐకియాలో అవనివ్వండి, ఇంకా హోమ్ బాక్స్ ఇక్కడ దుబాయ్లో బాగా ఫేమస్ అనమాట. సో అక్కడెక్కడ అంత పెద్ద పెద్ద సోఫాలు చూడలేదు. అక్కడ నేను చూడండి ఫస్ట్ ట్యాబ్లో కొన్ని సోఫా డిజైన్స్ చూపిస్తే అది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సేమ్ అలాగే కావాలి, కాకపోతే కలర్ కాంబో డిఫరెంట్. అది చూడడానికి మనకి దివాన్ కాట్లా కనిపిస్తుంది, బట్ సోఫా కమ్ బెడ్. దానికి ఒక 3 పిల్లోస్ ఇచ్చారు, ఇంకా సైడ్ పిల్లోస్ కూడా అడిగాను నేను. అంటే ఇప్పుడు మన దివాన్ కాట్కి వస్తాయి కదండి మహారాజా పిల్లోస్ సంథింగ్ ఏవో అంటారు, అవి కూడా అడిగాను, అవి ఇంకా ఇవ్వలేదు మాకు. ఇది ఎక్కడంటే దుబాయ్లో ఇప్పుడు మనకి ఫ్రేమ్ ఉంటుంది కదండి, దుబాయ్ ఫ్రేమ్, అక్కడే అనమాట కరామా సెంటర్లో ఈ షాప్. నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ పేరు చెప్పండి, ఇలా శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్ ఛానల్లో చూసి వచ్చామంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను అని అన్నారు. నేను అడిగాను, ఇలా నేను యూట్యూబ్లో పెడతాను చాలామందికి యూజ్ అవుతుంది కదా అంటే, సరే చెప్పండి మన వాళ్ళకి ఛానల్ పేరు చెప్తే నేను డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పి అన్నారు. ఇది సోఫా మేము ఇండియా వెళ్ళిన 1 day ముందు వచ్చిందండి. మా ఇంట్లో పాత సోఫాలు 2 ఉండే కదా, మేము దుబాయ్ వచ్చిన కొత్తలో కొన్నాము. అవి లెబనాన్ వాళ్ళు ఎవరో వెళ్ళిపోతుంటే డుబ్జిల్లో చూసి కొన్నామన్నమాట. అవి బాగా దిగిపోయినాయండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అనుకుంటున్నారు, ఆ సోఫాలు 2టికి పట్టుకెళ్ళడానికి కూడా డబ్బులు అడిగారనమాట. అంటే బయట పడేయాలి, వాటిని యూజ్ అవ్వ ఇంకా బాగా పాడైపోయినాయి అని అంటున్నారు. కానీ ఒక్కొక్కటి ఎంత బరువు ఉందో, మొత్తానికి దాన్ని వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో పడేస్తానన్నారు. ఆ తర్వాత ఈ సోఫా తెచ్చి బిగించారనమాట. దేనికి దానికి సపరేట్గా తెచ్చారు. ఫస్ట్ సోఫా విడితే ఇదంతా బాగా పెద్దదైపోయిందని చెప్పాను కదా, పెద్దగా చేయించుకున్నాం అన్నాం కదా, మా రూమ్లోకి డోర్ లేదండి. ఫస్ట్ చాలా కష్టపడ్డారు, ఎట్టకేలకు మొత్తానికి అన్నీ లాగి పడేసి దేనికది కీలు తోసేసారనమాట. తర్వాత లోపలికి వచ్చాక అన్నీ బిగించారు. ఇది స్టోరేజ్ చూడండి, లోపల పిల్లోస్ బెడ్షీట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారు. దాన్ని ఇలా తీస్తే బెడ్లా అనమాట, ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు. లేదు మనం పడుకో నైట్ టైం అలా తీసుకొని మార్నింగ్ టైం అప్పుడు నార్మల్గా సోఫాలో కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందండి. ఈ సోఫా కాస్ట్ వచ్చి దుబాయ్ కరెన్సీలో 1500 AED అండి, 1500. మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి 35,000 అరౌండ్ అవుతుంది అనమాట. విత్ షిప్పింగ్ వాళ్ళే తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ సోఫా షీటింగ్ వాటర్ ప్రూఫ్ వేయించానండి. మనం క్లీన్ చేసుకోవాలని టిష్యూ పెట్టి వైప్ చేసేస్తే క్లీన్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసారా, ఇది హైడ్రాలిక్ కాదు మోబుల్ అనమాట. మనం ఇలా లాగేసి పెట్టేయడమే. అదే హైడ్రాలిక్ అనుకోండి, లిఫ్ట్ చేసేది అది హైడ్రాలిక్ పాడైపోతే మళ్ళీ ఆ సోఫా దేనికి పనిచేయదు. ఐ మీన్ పడుకోవడానికి పనిచేయదు, కూర్చోడానికి ఇంక దాని బెడ్లో యూజ్ చేసుకోలేమన్నమాట. ఇది ఇప్పుడు చూడండి లుక్ ఎంత బాగుందో, చూడడానికి ఒక దివాన్ కాట్ లాగా ఒక సోఫాలా ఉంటుంది. బట్ మన సోఫా కమ్ బెడ్ యూజ్ అయినప్పుడు, రెగ్యులర్గా అయితే ఏం యూజ్ చేసేము, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడే కదండి మన సోఫా కమ్ బెడ్లో యూజ్ చేసుకుంటారు. రిమైనింగ్ డేస్ నార్మల్ సోఫాలో వాడేసుకుంటాం అనమాట. యాక్చువల్గా నేను అక్కడ డైమండ్స్ పెట్టమన్నాను వెనకట్లా, అది బెడ్కే బాగుంటుంది సోఫాకు బాగోదని చెప్పి పెట్టలేదు. అలా ఇంత పెద్ద స్టోరీ ఉంది. సోఫాకి అసలు కొందామని వెళ్ళిన ప్రతిసారి కొనకుండా వచ్చేసామండి. కొనకూడదు చూద్దామని వెళ్ళి కొనేసి వచ్చామన్నమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా, అలా ఉంటుంది. ఏదేదో అనుకుంటే ఏదో అయ్యిందని చెప్పి. ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.